హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న అమ్మవారు లలిత అమ్మవారు, మణిద్వీపవర్ణన అమ్మ అని కూడా అని అంటారు. నేను ఎందుకు ఈరోజు చూపిస్తున్నానంటే, నేను ఈ పూజ ఎలా చేసుకున్నాను, దీని వివరాలు, నాకు ఈ పూజ చేసిన తర్వాత కలిగిన ఫలితాలు, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పాలని అనుకున్నాను. నేను ఈ పూజ చేసి కూడా 1 year అవుతుందండి, కానీ నేను వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, నా వల్ల ఇంకెవరికన్నా యూజ్ అవుతుందేమో అని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను 2023లో ఒక మ్యారేజ్కి వెళ్ళానండి, మా తమ్ముడు మ్యారేజ్కి. అక్కడ ఒక ఆంటీ నాకు చెప్పారండి, మణిద్వీపవర్ణన చేసుకుంటే వివాహం కాని వాళ్ళకి వివాహము, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి ఉద్యోగము, ఏమన్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, హౌస్కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అమ్మవారు ద్వారా మనకి ఈ సమస్యలు తీరుతాయని నాకు ఆంటీ చెప్పారండి. నేను ఇంటికి వచ్చి నేను నెక్స్ట్ శుక్రవారమే స్టార్ట్ చేశానండి. నేను ఆంటీ చెప్పారండి, 9 వారాలు చేయాలి, 9 రకాల పూలతో చేయాలి అని చెప్పారండి. నేను ఫస్ట్ శుక్రవారము ఒక రకం పూలు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 32 స్తోత్రాలు ఉంటాయండి. ఆ 32 చదివి 32 రకాల పూలు పెట్టానండి. ఒక రకం పూలు 32 పెట్టానండి అమ్మవారికి. ఈ వారం మల్లెపూలు, నెక్స్ట్ వారం చామంతులు, తర్వాత గులాబీలు, అలా 9 రకాలు 32 పూలు ఒక్కొక్క వారం అండి. నైవేద్యం వచ్చేసి నేను పులిహోర, చిత్రాన్నము, పెరుగన్నము ఇట్లా ఏదైనా పెట్టానండి. కానీ ఆ 9 వారాలలో ఒక రోజు అయితే నేను ఏమంటారు భక్షాలు చేశానండి. నేను భక్షాలు చేసి నైవేద్యం సమర్పించాను. కేసరి ఇవన్నీ చేశానండి 9. కానీ నేను చేసిన మొదటి వారం వచ్చేసి నాకేమీ రాలేదండి. నేను చేసిన 2వ వారము నేను వివాహం కోసం చేశానండి. వివాహం కోసం చేస్తే నాకు 2వ వారము పెళ్లి సంబంధాలు 2 వచ్చాయండి. దానిలో ఒకటి సెలెక్ట్ చేసుకొని మేము ముందుకు వెళ్ళాము. పెళ్ళి సెట్ అయిందండి. ఆ పూజ టైంలోనే నాకు పెళ్ళి సెట్ అయ్యింది. మేము ఆ టైంలోనే మా ఎంగేజ్మెంట్ అండి, మా ఎంగేజ్మెంట్ కూడా ఆ టైంలోనే జరిగింది. గోల్డ్ కొన్నామండి. అంటే అమ్మవారు బంగారు రూపంలో మన ఇంటికి వస్తుందనే శుభసూచకము. నెక్స్ట్ వస్త్రాలు, పట్టు వస్త్రాలు ఎంగేజ్మెంట్కి, అది కూడా శుభమే జరిగిందండి. మా ఎంగేజ్మెంట్ కూడా జరిగిందండి. నేను అసలు వివాహం కాదు అని నాకు చాలామంది చెప్పారండి. కానీ నేను అమ్మవారి పూజ చేసుకున్నాక నాకు ప్రతి వారము నాకు ఏదో ఒక సిచ్యువేషన్లో నాకు అమ్మవారు కనిపించారండి. కాబట్టి నేను 9 వారాలు చేసుకొని 9వ వారం ఏం చేశానంటే అండి, నేను మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అక్కడ 9 మంది ముత్తైదులకి జాకెటు, గాజులు, పండ్లు సమర్పించి 9 ముత్తైదులకు ఇచ్చానండి. నేను ఇచ్చిన తర్వాత నా పూజ అనేది పూర్తయిందండి. నేనైతే ఆ పూజ ఫ్రైడే రోజు ఎలా చేసుకున్నాను అంటే, ఎవ్రీ వీక్ కొబ్బరికాయ అయితే కొట్టాలండి. అమ్మవారిని కూడా మనము మణిద్వీపవర్ణన అమ్మవారు అనేది ఫోటో దొరుకుతుంది. కానీ నేనేం చేశానంటే అండి, నా దగ్గర అమ్మవారి ఫోటో లేదు. నేను పార్వతీ పరమేశ్వర స్వామి ఫోటో ఉంటుందండి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో, నేను అది కూడా యాడ్ చేస్తాను. ఆ ఫోటో పెట్టుకున్నానండి. ఇంకోటండి, మా ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి ఫోటో సింగిల్గా ఉందండి, అది కూడా పెట్టుకున్నానండి. మళ్ళీ చిన్నది విగ్రహం ఉందండి అమ్మవారిది. ప్రతి శుక్రవారము అభిషేకం చేసుకుంటుండే అండి. నేను అభిషేకం చేసుకొని తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేసేదాన్ని అండి. కుంకుమార్చన చేసుకున్న తర్వాత అమ్మవారివి నామాలు చదువుకుని 32 స్తోత్రాలు చదివేదానండి. పూలు 32 పూలు పెడుతుంటండి. ఒక్కొక్క వారం ఒక్కో రకం అండి. ఒక వారం మల్లెపూలు, ఒక వారం గులాబీలు. మన బడ్జెట్ మనకున్న స్థాయిని బట్టి మనం పెట్టుకోవచ్చండి. మనం 9వ వారం వచ్చేసి అన్ని రకాల పూలు 32 పెట్టొచ్చండి. అంటే మల్లెపూలు 32, గులాబీలు 32 అట్లా. లేదు అంటే మనము ఆ లాస్ట్ వారం అయినా ఒకే రకం పూలతోనైనా చేసుకోవచ్చండి. నా లైఫ్లో అయితే నేను చాలా పూజలు చేశానండి, కానీ నేను ఎప్పుడూ ఇంత సాటిస్ఫాక్షన్ కాలేదు. నిజంగా నేను పూజ చేస్తున్న ప్రతి శుక్రవారము
నాకు సిచ్యువేషన్లు అండి ఒకసారి వస్త్రాలు వచ్చినాయి, మేమే కొన్నామండి, కానీ ఎంగేజ్మెంట్కి వస్త్రాలు వచ్చినాయి, గోల్డ్ రింగులు ఇంటికి వచ్చాయండి. మా ఎంగేజ్మెంటు అవి పూజ టైంలోనే జరిగిందండి ఎంగేజ్మెంట్ కూడా. కాబట్టి నేను ఈ పూజ నేను మళ్ళీ చేయాలనుకున్నాను, మళ్ళీ కూడా చేశానండి. ప్రతి శుక్రవారం కూడా నేను చదువుకుంటానండి ఒక్కసారి. ఏమంటే ఆ రోజు మనం నాన్ వెజ్ తినకూడదు, పొద్దున్నే తలంటు స్నానం చేసి 11 లోపే పూజ అయిపోవాలండి, 11 లోపే పూజ అయిపోవాలి. ఈవినింగ్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చేసి మార్నింగ్ అంతా ఉపవాసం ఉండాలండి. అట్లా అయితే చాలామందికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం మార్నింగే లేచి ఈ పూజ చేసేసుకుంటే బెటర్ అండి. ఈవినింగ్ అయితే ఉపవాసంతో మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 7 లోపు చేయాలండి. నేనైతే మార్నింగే చేశాను, 11 లోపే చేసేస్తుంటానండి. నైవేద్యం అయితే అన్నం పప్పు చారు అట్లా అన్నైనా పెట్టవచ్చు, లేదంటే జస్ట్ పులిహోర చిత్రాన్నం ఒక్కొక్క వారము ఒక ప్రసాదం అయితే చేసి పెట్టానండి నేను. కానీ ఈ 9 వారాల్లో ఒకరోజు మాత్రం మనము భక్షాలు నైవేద్యం అయితే పెట్టాలండి. ఇంకా ముత్తైదులకు కూడా అండి తాంబూలం ఖచ్చితంగా ఇవ్వాలండి. నేను ప్రతి వారం అయితే ఇవ్వలేదు, 9వ వారం మాత్రము మనము ఇంటికి పిలిచే ముత్తైదులని ఇస్తే మనకి ఇంకా మంచిదండి. మాకు ఇంటి దగ్గర ఎవరు లేరని నేను మహాలక్ష్మి టెంపుల్కే వెళ్ళి అక్కడే ముత్తైదులకు ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాచనాలు తీసుకున్నానండి. ఈ వీడియో ద్వారా ఎవరికైనా కొంతమందికి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశానండి. ఇంకోటి, మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తానండి. థ్యాంక్ యూ. ఇంకో విషయం అండి, నేను ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినాము. మన దగ్గర 1 రూపీ కూడా లేదు, కానీ నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. నేను ఏ కష్టం చేయకుండా నాకు ఇల్లు రావాలంటే అమ్మనే కాదండి, ఎవ్వరూ ఇవ్వరండి. మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి అదేమన్నా ఇబ్బందులు ఉండి మధ్యలో ఆగిపోతే దాని చిక్కులు పోతాయి. కానీ మన దగ్గర ఏమీ లేకుండా మనకు అన్నీ రావాలంటే రావండి. అమ్మవారు మనము మంచిగా కోరుకుంటే మంచిగా ఇస్తుందండి. ఆశ ఎక్కువగా ఉంటే అది కూడా జరగదండి. మనం కోరిక స్వార్థం లేకుండా ఉండాలండి. నేనైతే నా వివాహం కోసం మాత్రమే అడిగానండి అమ్మని. అమ్మవారే నాకు సంబంధం తెచ్చింది, నా పెళ్లి చేసింది కూడా నేను అమ్మని అని నాకు గట్టిగా నమ్ముతానండి. నేను 1 రూపీ లేకుండా నాకు ఇల్లు కావాలి, నేనేం చదవకుండా నాకు జాబ్ రావాలి అంటే ఇవైతే జరగవండి. కాబట్టి ఇది కూడా తెలుసుకొని మనం ఏ స్వార్థం లేకుండా అమ్మవారు ఇస్తుందండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి, అమ్మవారు ఆమంత కామనే ఇస్తుందండి. అట్లా నమ్ముకొనే ఈ పూజ కావాలంటే చేసుకోండి. నాకు 9 వారాలలో ఒక్క ఆటంకం కూడా కలగలేదు. 9 వారాలు నిర్విఘ్నంగా వెళ్ళిపోయినాయండి. మధ్యలో ఏమన్నా లేడీస్కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఆ వీక్ ఎగరగొట్టి నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఏ ప్రాబ్లం ఏమి ఉండదు.